హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బీట్రూట్ పొటాటో ఫ్రై. బీట్రూట్ పొటాటో ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని దోరగా వేపుకోవాలి. పోపు దోరగా వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వీటిని కూడా దోరగా వేపుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పొటాటో కూడా వేసుకుని వీటిని మొత్తం బాగా కలిసేలా కలుపుకొని 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకుని పసుపు మొత్తం ఈ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. పసుపు మొత్తం కలిసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం సాల్ట్ ముక్కలకు పట్టేలా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ ముక్కలన్నీ మగ్గేలా మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలిపి ఫ్రై బాగా మగ్గిన తర్వాత దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఈ జీలకర్ర పొడి ధనియాల పొడి ఫ్రైలో బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరొకసారి మూత పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే బీట్రూట్ పొటాటో ఫ్రై రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.